కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ్ను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని నేరుగా ఆయన స్వగృహానికి తరలించారు. అయితే కారు దిగేందుకు ముద్రగడ నిరాకరించారు. తనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముద్రగడ కుటుంబ సభ్యులు తలుపులకు తాళాలు వేసుకున్నారు. తుని కాపు గర్జనకు సంబంధించిన కేసులో అరెస్టు చేసిన 6గురిని విడుదల చేసేదాకా వాహనం దిగనంటూ అందులోనే కూర్చున్నారు ముద్రగడ. భారీగా కాపు నేతలు కిర్లంపూడికి తరలివచ్చారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ముద్రగడ్ను పోలీసులు కిర్లంపూడిలోని ఆయన ఇంటి దగ్గరికి తీసుకువెళ్లారు. అయినా కూడా ఆయన ఇంట్లోకి వెళ్లడం లేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పూర్తి డీటెయిల్స్ ని మనకు అక్కడి నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. మమతా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమలాపురంలో అదుపులో తీసుకున్న ముద్రగడని పోలీసులు నేరుగా ఆయన స్వగ్రామమైన కిర్లంపూడికి తీసుకురావడం జరిగింది. ఆయన కిర్లంపూడిలోనే ఆయన స్వగ్రామం దగ్గరికి తీసుకురావచ్చారు. అయితే ఆయన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళడానికి మట్టికి నిరాకరిస్తున్నారు. ఇంకా పోలీస్ జీబులోనే ఆయన ఉండడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాపు నాయకులందరూ కూడా, ఉద్యమ నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అలాగే ఆయన అభిమానులు, అలాగే ఆయన మిత్రులు, ఆయన స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి కిర్లంపూడి చేరుకోవడం జరిగింది. కిర్లంపూడి దగ్గర ఇంటి దగ్గర మనం ఇప్పుడు చూసినట్లయితే ఆయన వాహనాలను కూడా ఆయన గేటుకి అడ్డంగా పెట్టేసి ఆయన లోపలికి